రేయ్, నీకోసం మీ బామ్మ బట్టలిచ్చి పంపించింది, తీసుకో. ఇక మీదైనా లేనిపోని గొడవలకు వెళ్లకుండా దూరంగా ఉండు, అర్థమైందా? నేను గమ్మునే ఉన్నాను సార్. ఆ అబ్బాయి నన్ను అసహ్యంగా బూతులు తిట్టాడు సార్. ఓ, నీకే ఇంత అవమానంగా ఉంటే ఆ పిల్ల ఈ వయసులో బిడ్డని కందే దానికంత అవమానంగా ఉంటుంది. అసలు ముందు వెనక ఆలోచించావరా? బేవర్స్. సార్ 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 బిడ్డ పుట్టిందా సార్? ఏం బిడ్డ సార్? నా లవర్ ఎట్టా ఉంది సార్? ఏం బిడ్డ సార్? చెప్పండి సార్. మగపిల్లాడు సార్, నా పిల్లాన్ని లవర్ని చూడాలని ఆశగా ఉంది సార్. ఒక్కసారి తీసుకెళ్ళండి సార్. ఇప్పటికిప్పుడు చూడాలంటే వీలు పడదురా. అయితే మరి ఎప్పుడు చూడొచ్చు సార్? నీకు ముందు జామీన్ రాని. అదెప్పుడు వస్తుంది సార్? కాస్త లేట్ అవచ్చు. ఎన్నాళ్ళు అవుతుంది సార్? రే యదవా, ఇవన్నీ ఆ చిన్నపిల్ల మీద చేయడానికి ముందు ఆలోచించి ఉండాలి. పాపం రా పిల్ల, బిడ్డని కనే వయసు అది. చంటి బిడ్డతో ఆ పిల్ల ఎన్ని పాటలు పడుతుందో ఏంటో. సార్, నేను వాళ్ళని బాగా చూసుకుంటాను సార్. తమ్ముడు, ఈ వయసులో ప్రేమాదోమ అని మాట్లాడతారు. కొద్ది రోజుల్లో మోజు తీరిపోయాక ఎవరి దారిన వారు పోతారు. నేను చూడందా? సార్, నేను అట్టంటోండి కాదు సార్. రే, నీలాంటి పోరం బోకులంతా ఇలాగే మాట్లాడతారా? సార్, ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను ఎవరికి ఎప్పటికీ ద్రోహం చేయను సార్. రే, సరేరా, నువ్వు మంచోడివే. నీ మంచితనం నేను చూస్తానుగా. ముందు నువ్వు బయటికి రావడానికి ఏర్పాటు చేస్తాను. నువ్వు పో పో. సార్ సార్, నా పిల్లాన్ని ఎవరిని అడిగానని చెప్పండి సార్. సరేలేరా, నువ్వు పో, నేను చెప్తాను. ఓ 10 రోజులు లీవ్ పెట్టొస్తాను, హాలిడే ట్రిప్కి వెళ్దామని చెప్పి వెళ్ళావు. ఇప్పుడు ఏంట్రా అంటే నీతో పాటు ఎవరి బిడ్డనో తీసుకొచ్చావు. మనకి ఓ కూతురు ఉంది, అది గుర్తుందా? తను ఎంత డిసప్పాయింట్ అయి ఉంటుందో ఆలోచించావా? అలా చూడుకు, నువ్వు మామూలుగా చూస్తేనే మింగేస్తున్నట్టు ఉంటుంది. బిడ్డని సరిగా పట్టుకో. హలో. Good morning, ma'am. I'm calling from MM Labs. ఏ ల్యాబ్? This is regarding the DNA report. వాట్? DNA report. డిఎన్ఏ రిపోర్టా? Yes, ma'am. ఐ కెనాట్ హియర్ యూ. ఒక నిమిషం. Hello. Hello. Ma'am, can you ఇప్పుడు క్లియర్గా ఉంది. Hello. చెప్పు. Ma'am. The 2 blood samples you have sent are not matching, ma'am. అర్థం కాల. ప్లీజ్ రిపీట్. ఆ 2 DNAలు మ్యాచ్ అవ్వట్లేదు, మ్యామ్. ఏమంటున్నావు? కొంచెం క్లియర్గా చెప్పు. మ్యామ్, ఆ కుర్రోడి DNA ఇంకా ఆ బిడ్డ DNA మ్యాచ్ అవటం లేదు. సో ఆ బిడ్డ ఆ కుర్రోడికి పుట్టింది కాదు. That's all, ma'am. We will send the DNA report to your personal mail, ma'am. Thank you. కొంచెం పోయి. చాలు. నానా, బాయ్. బాయ్. ఆర్తి. వాట్? ఐఎమ్ సారీ. I'll definitely take you for a trip on Christmas, okay? Promise. Just stop it. You know, trusting your words, I inform my friends in my school. Now how will I face them? This is not the first time. You keep breaking your promises. Only your job matters to you. Go pick garbage with your criminals. Soon you'll end up becoming one. నువ్వు కరెక్ట్గా ఉంటే తనెందుకు ఇలా కోపడుతుంది? నేను చెప్పేది విను ఝాన్సీ. ఒక విషయం బాగా అర్థం చేసుకో. చిన్న పిల్లలకి ఎప్పుడు అబద్ధపు నమ్మకాలు ఇవ్వకు. ఆ మాటల్ని గుడ్డిగా నమ్మి మోసపోతే ఆ పెయిన్ జీవితాంతం వాళ్ళ మనసులో నాటుకుపోతుంది. ఆర్తి విషయంలోనైనా పర్వాలేదు. హైడింగ్ ద ట్రూత్ ఇన్ దిస్ గర్ల్స్ మ్యాటర్ ఇస్ ఎ హ్యూజ్ సిన్. యు బెటర్ లెట్ హర్ నో సూన్. అక్క, ఏమైందక్క? ఏం లేదు. టవల్ ఇవ్వు. ఇవ్వు. రాసి, ఆ పిల్లాడికి దూరంగా ఉండడం ఇబ్బందిగా ఉందా? కొన్ని రోజులే, వచ్చేస్తాడు. అవును, ఇంతకుముందు ఎప్పుడైనా వాడికి దూరంగా ఉన్నావా? ఒకే ఒకసారి ఉన్నా. ఎప్పుడు? ఇంత పెద్ద ఊళ్ళో లేని పనా? నా మాట విని ఇక్కడే ఉండి పళ్ళ వ్యాపారం చేసుకో. నేను నిన్ను వదిలి అంత దూరం వెళ్తాననేది నా పాత జీతం బాకీ మొత్తం మురళి అన్న కల్పిస్తానన్నాడు. అందుకే. అందుకని నువ్వు ఇలా చిరిగిపోయిన లాగుతా వెళ్తావా? చండాలంగా లేదు చూడ్డానికి. లేకపోతే నేను చేసే పనికి పట్టు పంచి కట్టుకుని వెళ్ళమంటావా? ప్యాంట్ ఒక్కడి కూడా లేదా నీ దగ్గర? పొరుగురికి ఇలా వెళ్తే ఎవ్వరూ పట్టించుకోర్రా. నువ్వు పట్టించుకుంటే చాలు. ఇదిగో, దీంతో డీసెంట్ గా ఒక ప్యాంట్ షర్ట్ కొని వేసుకో. నాకు డబ్బులేం వద్దు. నువ్వే పాపం కష్టపడి సంపాదిస్తున్నావు. నీ అయ్యక వయసైంది, ఒంట్లో బాగోట్లేదు. ఆయన చేతికి ఈ డబ్బు. ఎక్కించండి, ఎక్కించండి.
మన మొహాలకు వంటలాట దొరకడమే కష్టంగా ఉంది. అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని నెట్టుకొస్తుంటే వీడికి లవ్ కావాల్సి వచ్చింది. నా దగ్గర ఉన్నాయే, నువ్వు ఉంచు. నా మాటిను, నీ మీద 2 ప్యాంట్ చెక్కోకుండా వేసుకుంటానే. రేయ్ వచ్చి బండేక. వెళుతాను. మహబూబ్ నగర్కి పెళ్లి పనికి వెళ్ళావు సరే, ఆ మురళితో నీకేంట్రా గొడవ? తీసుకో. 1 2 3 4 5. థ్యాంక్స్ అన్నా. నీకు డబ్బులు ఏమన్నా చెట్టు కాస్తున్నాయా? ఎంగిలాకులు ఎత్తేవాడికి ఎందుకురా జీన్ ప్యాంట్? ఎప్పుడైనా జీతం డబ్బులు ఎత్తావు? వెళ్ళి బండేకు, ఇంటికి వెళ్ళాక చూసుకుందాం. లేదన్నా, ఇప్పటికే 4 పెళ్లిలో డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడే ఇచ్చేయన్నా. రేయ్ మేమన్నా ఎత్తుపోతావా? నీ డబ్బులు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో మాకు తెలుసు. లేదన్నా, ఇక్కడే ఇచ్చేయన్నా. రేయ్ చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతావంటే. బండేకు, ఇంటికి వెళ్ళాక చూసుకుందాం. లేదన్నా, నేను ఊరికి బస్సులో అవుతాను, నువ్వు డబ్బులు ఇవ్వు. దాన్ని చూసిన రోజు నుంచి నీ కొవ్వు ఎక్కువైంది. డబ్బులు తీసుకెళ్లి దాంతో కులుకుతావా? అన్నా, అనవసరంగా మాట్లాడొద్దు. ఇక్కడే ఇవ్వు, నేను విడిగా వస్తాను. 5 పైసలు ఇవ్వను, ఏం చేస్తావో చేసుకో. ఆ డబ్బు ఇసిరికొట్టానా, ఆడితో మనకెందుకు? రేయ్ నువ్వు మూసుకొనుండే. వేలుడంత లేవు, నన్ను ఎదిరించి మాట్లాడతావా? నువ్వు డబ్బులు ఎలా తీసుకుంటావో చూస్తా. ఇక్కడే ఉండి చావు. పడితీరా. పనిచేసే డబ్బులే అడుగుతున్నాను, ఇచ్చేసి పోనా? 3 పూట్ల మెక్కావుగా, సరిపోయింది. నీ డబ్బులతో ఏం పెట్టదుగా, వాళ్లేగా పెట్టారు. పెడతారా? సంవత్సరం అంతా పెడతారు. ఇక్కడే ఉండి ఓసి కూడు తిను. నువ్వు మన ఊరికి ఎలా వస్తావో నేను చూస్తాను. పడితీరా. పాపం అన్న గాలిగాడు. రేయ్ మూసుకొని పానురా. హలో రమేష్, నేను గాలిని మాట్లాడుతున్నాను. తెలుసు చెప్పరా. మహబూబ్ నగర్ కి పెళ్లి పనికని వచ్చాను రా. మురళి అన్న డబ్బులు లేకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. చేతిలో 1 పైసా లేదురా, అందుకే నడుచుకుంటూ వస్తున్నాను. ఏంటి డబ్బులు లేవా? డబ్బులు లేకుండా అంత దూరం ఎందుకు వెళ్ళావురా? సరే నువ్వు పని చేయి, అలా ఎవరినైనా లిఫ్ట్ అడిగి వస్తూ ఉండో. నా పని అయ్యాక నీకు కాల్ చేసి ఎక్కడో పికప్ చేసుకుంటా. నేను మెడిసిన్ ఇవ్వడానికి వచ్చాను, నీకు మళ్ళీ కాల్ చేస్తాను సరేనా? హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. హలో డార్లింగ్, బాగున్నావా? హలో, ఎవరు? నీ అవ్వ. కాదు కాదు, నీ పెళ్ళాం. ఏయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? జైన్ వాళ్ళ ఇంట్లోంచి. నువ్వెక్కడున్నావు? నేనా, నటు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాను. ఏరా? ఏమని చెప్పను, పనికని తీసుకెళ్లి డబ్బులు లేకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎలా మరి? అందుకే అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. ఏయ్ లూసు, నీ దగ్గర డబ్బులున్నాయి కదరా? ఇంకెక్కడిది, జీన్స్ ప్యాంట్ కొనుక్కున్నాను కదా. మరైతే ఎలా తిరిగి వస్తావు? నా పేరు గాలి కదా, గాల్లో ఎగురుకుంటూ వచ్చేస్తా. సరే సరే, తర్వాత మాట్లాడతాను. నీ పని అయిపోయింది కదా, నువ్వు బయలుదేరు రాసి. అమ్మా, ఓ 200 కావాలి, జీతంలో కట్ చేసుకోండి అమ్మా. क्या? उसकी तनख्वाह से वो 200 रुपये मांग रही है एडवांस. तब एडवांस क्यों दे रही हो? पूरी तनख्वाह पहले ही दे दिया तो ब्याज बेकार होता है ना? काम करने वाले कभी ब्याज का हिसाब करेंगे क्या? బాగా విను రాసి, ఇకపై అడ్వాన్స్ అడగకూడదు. ఇదే ఆఖరిసారి, అర్థమైందా? వస్తాను, దిగండి, త్వరగా దిగండి. అన్న, మహబూబ్ నగర్ బస్ ఎక్కడ ఉంటుందన్నా? మహబూబ్ నగరా, అది అక్కడుంది, ఆ బస్సేనమ్మా. మన వాళ్ళలో కూడా తప్పుందయ్యా. ఈ బస్సు మహబూబ్ నగర్ వెళ్తుందమ్మా, ఎక్కు. నేను అందుకే వచ్చే మీటింగ్ లో మహబూబ్ నగర్ వెళ్తుందిగా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మహబూబ్ నగరే అన్నా. వెళ్తుందమ్మా, ఎక్కు. అమ్మా, టికెట్ టికెట్ టికెట్. అన్న, బస్సు మహబూబ్ నగర్ వెళ్తుందిగా. వెళ్తుందమ్మా. ఎన్ని? 1. ఎప్పుడు వెళ్తుంది? వెళ్ళినప్పుడమ్మా. అన్నా, ఆపనా.
మహబూబ్ నగర్కి ఎన్ని గంటలకి వెళ్తుంది? తెలీదు. నేను షాద్ నగర్లో దిగిపోతాను. అక్క, మహబూబ్ నగర్కి ఎన్ని గంటలకి వెళ్తుంది? తెలీదమ్మా.